हमको भी उतना ही इंतजार रहेगा और इस पर लगातार हमारी नजर रहेगी। आपको बताएं कि जनसेना पार्टी ने आज गोदावरी अजला में पार्टी का बड़ा जलसा मुनक्किद किया है। इसमें बहुत सारे लोग दिखाई दे रहे हैं। पवन कल्याण भी यहां पर मौजूद हैं। आपको सीधे तस्वीर दिखा रहे हैं। पवन कल्याण खिताब कर रहे हैं। जगन्मोहन रेड्डी गारिनी ఎదుర్కొనే ధైర్యం గాని శక్తి గాని మీకు లేవు. ఇలాంటి దోపిడీ వ్యవస్థని అలాంటి వ్యక్తులను ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉంది, జనసేనకు ఉంది. మొన్న కాకినాడలో కూడా వచ్చిన 2014లో అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే పాపం ఒక పేద దంపతుల బిల్డింగ్ ని కూలగొట్టేసి పేద బ్రాహ్మణ దంపతులు ఇల్లు కూలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నా దృష్టికి వచ్చిన అలాంటి చాలా వచ్చినాయి. నాకు విసిగి ఎక్కడుందంటే, మీరు పై స్థాయిల్లో డబ్బులు సంపాదించుకోండి, కానీ కష్టపడి మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, ఉద్యోగస్తులు, వారి కరప్షన్ తాకూడదు, వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి. అణిగే కొద్దీ అయ్యానే కొద్దీ ఇంకా తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ వైసీపీ మీద కూడా నాకు ఎందుకు విసిగంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నారో లేదో భగవంతుడి కేక. కానీ మీ వల్ల మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి, నా రూమ్లోకి వచ్చి, మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ తలుపులు తీసుకొచ్చి అడిగారు. నేను ఆ రోజున ఒకటే అనుకునేది, 2007లో నాలాంటి వాటికే ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, నా కోసం ప్రాణాలిచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని, మీరు నన్నే ఇలా మాట్లాడితే సగటు మనిషి మీరు ఎంత బాధపెడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది. ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి. మీ గొడవలు ఉండేది అర్థం చేసుకుని పెట్టుకోండి. మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరి జిల్లాలకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిలో కలిపేస్తాను, జాగ్రత్త. మేము ప్రజాస్వామ్యబద్ధంగా బతికే వాళ్ళం. బాంబులతోటి, వేట కరువులతోటి, బరిసెలతోటి, గంట గొడ్డలతోటి మీరు బెదిరించడానికి మేము ఏమనుకున్న ఉప్పు కారం తెలియకుండా మా పౌరుషాలు ఉండవా మాకు? ఏమనుకుంటారు? మీ అందరికీ ఎవరికైనా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడికి కావచ్చు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తాం. మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తే, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితోటి మీరు ఇబ్బందులు పెడితే, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం, మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం. నేను అన్నిటికీ తెగించొచ్చిన వాడిని, ప్రాణభయం లేని వాడిని. రకరకాలుగా బెదిరింపులు, ఏ బెదిరింపుకి లొంగేవాడిని కాదు నేను. మెత్తగా ఉంటారేమో, సున్నితంగా ఉంటారేమో, దేశం కాని దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడే షగివారాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. 23 ఏళ్ల వయసులో తన చావు కనువిప్పు కావాలని ఆశయం కోసం చచ్చిపోయిన ఒక భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. గాంధీ గారంటే గౌరవం ఉంది, శాంతియుత మార్గాలను అర్థం చేసుకుంటాం. కానీ నేను కోరుకునేది బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో.
లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను. లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు బలమైన పరిపాలన ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే, మొన్న మధ్యన ఏలూరులోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే మన మీద గెలిచి మనం గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా వస్తాడో చూస్తాను, ఎలా సభ నడుపుతాడో చెప్తాను, ఇలా ఛాలెంజ్లు. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి, లా అండ్ ఆర్డర్ అంటే మీరు చట్టాలను కాపాడాల్సిన వాళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, యువర్ లా మేకర్స్, లాని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, చట్టాలను సంరక్షించేవాళ్ళు. అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని, వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే, ఒక ఆడపడుచు మానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి? ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేని ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ మాట్లాడితే మొన్న కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు మాదిగల్లో పెద్ద మాదిగలని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే, బెంగుళూరు ఎమ్మెల్యే ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఒక కార్మికుని తీసుకొచ్చి మాదిగ కులంతో దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు. దళిత తేజం అని చెప్తారు. ఎక్కడ దళిత తేజం? మీకు ఎస్సీల మీద గౌరవమే ఉంది, అంబేద్కర్ ఆశయాల మీద మీకు పట్టే ఉంది, అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ఎక్కడ ఎటు జరుగుతున్నాయి? చాలా బాధ కలిగింది నాకు. దీనికి పర్యవసానం ఎలా ఉంటాయంటే, ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని, ఎంఆర్ఓని, గెజిటెడ్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే, చెంపదెబ్బ కొడితే, దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రాడికి ఒక ఆడపడుచు చీరలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తేనే ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి, నేనుంచి ఈ ఆడపడుచు చీరలాగినా ఏమనుకోరని అంటారు. ఇలా ప్రభావితం చేస్తాయి. ఒక ముక్కు పచ్చలారిని పసి బాలిక మీద అత్యాచారం చేసేవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే తప్పు చేసేవాళ్ళని, ఎమ్మెల్యేలను, ఆ రోజున ఆ బెంగుళూరు ఎమ్మెల్యేని కాళ్ళు ఎరగొట్టి, పోలీసుల చేత కింద కాళ్ళుకి ఎరగొట్టి కూర్చోబెట్టి ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తుందంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది. ఈ రోజున ముఖ్యమంత్రి